హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎకానమీలో భాగంగా జనాభా అనే టాపిక్ నుండి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఈ యొక్క జనాభా అనే టాపిక్ నుండి మనకు ప్రతి ఎగ్జామ్స్లో కూడా, అది ఏ ఎగ్జామ్ అయినా కూడా, అయితే మనకు సెంట్రల్ ఎగ్జామ్ అయినా కూడా, స్టేట్ ఎగ్జామ్ అయినా కూడా, సో ఏ ఎగ్జామ్ అయినా కూడా ఈ యొక్క జనాభా అనే టాపిక్ నుండి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ యొక్క జనాభా అనే టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ లేని పేపర్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా ఇందులో నుండి బీట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే, సో ఇక్కడ చూడండి. సో 2011 సెన్సస్ ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో పురుష స్త్రీల నిష్పత్తి వాటా ఎంత? సో 2011 సెన్సస్ ప్రకారం సో భారతదేశ మొత్తం జనాభాలో పురుషుల నిష్పత్తి వాటా ఎంత అంటున్నాడు. సో 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల యొక్క వాటా ఎంత అంటే 51.54%. అలాగే స్త్రీల యొక్క వాటా ఎంత అంటే 48.46%. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో 2011 జనాభా లెక్క ప్రకారం స్త్రీల నిష్పత్తి వాటా ఎంత అంటే 51.54 అనేది పురుషులది, స్త్రీలది వచ్చేసి 48.46% అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 61th క్వశ్చన్ చూడండి. 2011 సెన్సస్ ప్రకారం పురుష నిష్పత్తిలో స్త్రీల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. స్త్రీల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏవని ఇచ్చాడు. సో ఇక్కడ గోవా, ఛత్తీస్గఢ్, కేరళ, హర్యానా ఇచ్చాడు. సో ఇందులో నుండి మనకు ఈ యొక్క పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న ఇందులో రాష్ట్రం ఏదంటే ఇక్కడ మనకు కేరళ. సో ఈ యొక్క కేరళ రాష్ట్రంలో మనకు పురుష నిష్పత్తి అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం అధికంగా ఉండడం జరిగింది. మరి ఎంత అంటే 1084 ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆ తర్వాత తమిళనాడు ఉంది. సో తమిళనాడు ఎంత అంటే 996తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ మనకు పురుష నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం కేరళ, ఆ తర్వాత తమిళనాడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ యొక్క క్వశ్చన్ అనేది చాలాసార్లు అడిగిండు చాలా ఎగ్జామ్స్లో. సో నెక్స్ట్ 62 క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్ సంబంధించి మనకు రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ సి. ఓకేనా. సో నెక్స్ట్ 62 క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. సో అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే 1951లో దేశంలో పురుష నిష్పత్తి ఎంత? సో 1951లో దేశంలో పురుష నిష్పత్తి ఎంత అంటే 946 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1971లో దేశంలో పురుష నిష్పత్తి ఎంత అంటే 930. సో నెక్స్ట్ 2001లో దేశంలో పురుష నిష్పత్తి ఎంత అంటే 933. ఓకేనా. సో 2011లో ఎంత అంటే 943. ఓకేనా. సో 1951లో కనుక చూసుకున్నట్టయితే 946, 1971లో 930, 2001లో 933, అలాగే 2011లో 943. ఇవి పురుష నిష్పత్తులు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? A2B1 C3. ఓకేనా. సో A2B1 C3 ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 63 క్వశ్చన్ వచ్చినట్టయితే చూడండి. ఈ క్రింది వాటిని జతపరిచింది అన్నాడు. సో అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. 2001 భారతదేశ గ్రామీణ జనాభా శాతం ఎంత? సో 2001 భారతదేశ గ్రామీణ జనాభా శాతం కనుక చూసినట్టయితే మనకు 72.2% అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 72.2%. 2011 భారతదేశ గ్రామీణ జనాభా శాతం ఎంత అంటే 68.84%. అలాగే 2001 భారతదేశ పట్టణ జనాభా శాతం కనుక చూసినట్టయితే 27.8%గా చెప్పవచ్చు. 27.8%. అలాగే 2011 భారతదేశ పట్టణ జనాభా శాతం ఎంత అంటే 31.16%, 31.16%. సో ఇక్కడ మనకు ఇక్కడ అన్ని లైన్గా ఉన్నాయి కాబట్టి A1, B2, C3, D4, A1, B2, C3, D4. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ. ఓకేనా. 2001 భారతదేశ గ్రామీణ జనాభా శాతం 72.2%. అలాగే 2011 భారతదేశ గ్రామీణ జనాభా శాతం 68.84%. అలాగే 2001 భారతదేశ పట్టణ జనాభా శాతం 27.8%. అలాగే 2011 భారతదేశ పట్టణ జనాభా శాతం 31.16%. సో ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ చూడండి. 2011కి గ్రామీణ జనాభా శాతం అనేది పెరిగిందా తగ్గిందా? సో 2011కి గ్రామీణ జనాభా శాతం అనేది పెరిగిందా తగ్గిందా అంటే తగ్గింది. ఓకేనా, ఇక్కడ తగ్గింది. మనకు ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2001-2011 భారతదేశ పట్టణ జనాభా శాతం అనేది ఇక్కడ తగ్గిందా పెరిగిందా? 2001 నుండి 2011 మధ్య పట్టణ జనాభా శాతం అనేది తగ్గిందా పెరిగిందా అంటే ఇక్కడ పెరిగింది. ఓకేనా, పెరిగింది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది. సో ఇక్కడ తగ్గడం జరిగింది, ఇక్కడ పెరగడం జరిగింది. ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్ సంబంధించి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 64th క్వశ్చన్ చూడండి.
ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతిపాదన ఇచ్చాడు. 2001 నుండి 2011 మధ్య కాలంలో దేశంలో మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా శాతం అనేది తగ్గింది అన్నాడు. సో గ్రామీణ జనాభా శాతం తగ్గింది అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ 2001, 2011 మధ్య కాలంలో దేశంలో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం అనేది పెరిగింది అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2001 నుండి 2011 మధ్య కాలంలో దేశంలో మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా శాతం అనేది తగ్గడం జరిగింది. ఇంతకుముందుకు మీకు చెప్పిన ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు గ్రామీణ జనాభా శాతం అనేది ఇక్కడ తగ్గింది, ఇక్కడ పట్టణ జనాభా శాతం అనేది పెరిగింది. ఇక్కడ అదే ఇచ్చాడు క్వశ్చన్. ఇక్కడ 2001 నుండి 2011 మధ్య కాలంలో దేశంలో మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా శాతం అనేది తగ్గింది, అలాగే పట్టణ జనాభా శాతం అనేది పెరిగింది అన్నాడు. ఇది మనకు రెండు కూడా రైట్ ఆన్సరే. కాకపోతే ఈ యొక్క గ్రామీణ జనాభా శాతం అనేది తగ్గడానికి కారణము ఈ పట్టణ జనాభా శాతం అనేది పెరగడం కాదు. సో కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్. ఎందుకంటే ఏఆర్లు సరైనవి, ఏఆర్కి సరైన వివరణ కాదు. ఓకేనా. సో ఇక్కడ ప్రతిపాదన కారణం ఇచ్చాడు, ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండు కూడా కరెక్టే, కాకపోతే దీనికి ఇది సరైన వివరణ కాదు. ఓకేనా. సో నెక్స్ట్ 65 క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. రెండు 2011 ప్రకారం పట్టణ జనాభా శాతం అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? 2011 ప్రకారం పట్టణ జనాభా శాతం అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే మనకు చండీగఢ్ మరియు ఢిల్లీ అనేది మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. చండీగఢ్ మరియు ఢిల్లీ. సో 2011 ప్రకారం పట్టణ జనాభా శాతం అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్, ఆ తర్వాత ఢిల్లీ. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 66th క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరిచింది అన్నాడు. సో అవేంటో ఒకసారి చూసినట్టయితే 2011లో దేశంలో అత్యధిక గ్రామీణ జనాభా. సో 2011లో దేశంలో అత్యధిక గ్రామీణ జనాభా ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్లో అధికంగా ఉండడం జరిగింది. 2011లో దేశంలో అత్యధిక గ్రామీణ జనాభా శాతం. సో శాతం పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్కడ ఎక్కువ ఉండడం జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్లో. ఇది గుర్తుపెట్టుకుంటే 2011లో దేశంలో అత్యధిక గ్రామీణ జనాభా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, అదే గ్రామీణ జనాభా శాతం కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకు ఇక్కడ శాతం మరియు జనాభా ఇవి మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉన్నది, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2011లో దేశంలో అత్యల్ప గ్రామీణ జనాభా శాతం. సో అత్యల్ప గ్రామీణ జనాభా శాతం కలిగిన రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గోవా. సో గోవా అనేది మనకు అత్యల్ప గ్రామీణ జనాభా శాతం గల రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. 2011లో దేశంలో అత్యధిక పట్టణ జనాభా గల రాష్ట్రం కనుక చూసినట్లయితే మహారాష్ట్ర. ఇక్కడ చూసారుగా. సో 2011లో అత్యధిక గ్రామీణ జనాభా గల రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్, అదే అత్యధిక గ్రామీణ జనాభా శాతం కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్, అత్యల్ప గ్రామీణ జనాభా శాతం గోవా, అలాగే దేశంలో అత్యధిక పట్టణ జనాభా గల రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ మనకేమవుతుంది A2, B4, C3, D1. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ A2, B4, C3, D1. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు, ఆప్షన్ సి. ఓకేనా. సో నెక్స్ట్ 67th క్వశ్చన్ చూద్దాం. 2011 సెన్సస్ ప్రకారం దేశంలో అత్యధిక పట్టణ జనాభా గల మొదటి 3 రాష్ట్రాలు ఏవి? 2011 జనాభా లెక్క ప్రకారం దేశంలో అత్యధిక పట్టణ జనాభా గల మొదటి 3 రాష్ట్రాలు ఏవి? పట్టణ జనాభా అడిగి ఉండమని. ఇక్కడ పట్టణ జనాభా అధికంగా గల రాష్ట్రాలకు వచ్చినట్లయితే మనకు మహారాష్ట్ర ఇంతమందికి వచ్చింది ఇక్కడ. సో మహారాష్ట్ర అనేది అత్యధిక పట్టణ జనాభా గల రాష్ట్రం. ఆ తర్వాత రెండో స్థానంలో వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత తమిళనాడు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు అనేవి అత్యధిక పట్టణ జనాభా గల 3 రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 68th క్వశ్చన్ చూద్దాం. 2011 ప్రకారం దేశంలో అత్యల్ప గ్రామీణ జనాభా శాతం గల రాష్ట్రాలు ఏవి? అత్యల్ప గ్రామీణ జనాభా గల రాష్ట్రాలు కనుక వచ్చినట్లయితే మనకు ఇది కూడా ఇంతకుముందు క్వశ్చన్స్లో రావడం జరిగింది. అత్యల్ప గ్రామీణ జనాభా ఎందులో ఉంది? గోవాలో ఉంది. సో గోవా ఆ తర్వాత ప్లస్ తమిళనాడు. ఓకేనా. సో ఫస్ట్ ప్లేస్ గోవా, ఆ తర్వాత తమిళనాడు. 2011 ప్రకారం దేశంలో అత్యల్ప గ్రామీణ జనాభా శాతం కనుక వచ్చినట్లయితే గోవా, ఆ తర్వాత తమిళనాడు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.